తెలుగు యువతకి సెల్ఫ్ అవేర్నెస్ తగ్గిపోతుంది. మీరు ఎప్పుడైనా 7,000 feet హైట్ ఉన్న మౌంటైన్ మీద నుంచున్నారా? సరిగ్గా ఆక్సిజన్ కూడా అందదు ఆ హైట్ లో. అక్కడ ఉండే సైలెన్స్ కి మీ ఓన్ హార్ట్ బీట్ మీకు వినిపిస్తుంది. థిన్ ఎయిర్ అండ్ ఎవ్రీ స్టెప్ ఈజ్ యువర్ ఓన్ డెసిషన్. ఒక రాంగ్ మూవ్ you're gone. ఇది చాలా మంది చేసి ఉంటారు, కానీ మీరు ఎప్పుడైనా థియేటర్ సీట్ లో కూర్చున్నారా? లౌడ్ నాయిస్, మీకు సొంత థాట్స్ కూడా రావు. డోపమైన్ ఈస్ వెరీ థిక్. అసలు మీరు మూవ్ కూడా అవ్వట్లేదు, జస్ట్ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో ద డిస్టెన్స్ బిట్వీన్ టాప్ ఆఫ్ ద మౌంటైన్ అండ్ థియేటర్ సీట్ ఏ సెల్ఫ్ అవేర్నెస్. మౌంటైన్స్ క్లైమ్ చేసేటప్పుడు నీకు ఎంత ఆస్తుంది, నీకు ఇన్స్టాగ్రామ్ లో ఎంత ఫాలోయింగ్ ఉంది, ఇదేమి చూడదు. నువ్వు ఎంత సెల్ఫ్ అవేర్ అన్న ఒక్క పాయింట్ చూస్తుంది మౌంటైన్. నేను ఇన్ని మౌంటైన్స్ ఎక్కగలిగిన స్ట్రాంగ్ అని కాదు, సెల్ఫ్ అవేర్ కాబట్టి ఎక్కగలిగిన. దిస్ సొసైటీ ఈస్ అన్ యాంటీ mountain. It designed to make you unaware. It's flooded with noise so that నీకు నీ సొంత ఇన్నర్ వాయిస్ వినిపించదు. కాన్స్టెంట్ డ్రామా ఫీడ్ చేస్తుంది సొసైటీ, సో దట్ నీ సొంత లైఫ్ నీకు బోరింగ్ అనిపిస్తుంది ఈ డ్రామా వల్ల. సో నీ లైఫ్ కి నువ్వు ఆథర్ అవ్వాల్సింది పోయి నీ చుట్టూ జరుగుతున్న డ్రామాకి కామెంటేర్ అవుతావు. ఈ సొసైటీ నీకు ఎప్పుడు క్విక్ హైస్ ని సెల్ చేస్తుంది. ఆల్కహాల్, డ్రగ్స్, సిగరెట్స్, పాన్, ఫాస్ట్ ఫుడ్, సో దట్ నీకు డెప్త్ అర్థం కాదు. ఏముందరా ఈ పెయింటింగ్ లో, దాని డెప్త్ నీకు అర్థం కాదు. ఏముందరా సన్ రైజ్ లో రోజు చూస్తావు, దాని డెప్త్ నీకు అర్థం కాదు. ఏముందరా ఆ బుక్ లో తెగ చదువుతావు, దాని డెప్త్ నీకు అర్థం కాదు. రీల్స్, కాస్ట్లీ కార్లు, డబ్బులు, ఫాస్ట్ ఫుడ్, బర్గర్లు, బిర్యానీ, టేస్ట్లు అన్ని నీకు అర్థమైపోతాయి, ఎందుకంటే ఇవన్నీ హైస్. ఇప్పుడు నేను అందరినీ వెళ్ళి మౌంటైన్స్ ఎక్కమనట్లేదు, జస్ట్ బిల్డ్ యువర్ బేస్ క్యాంప్. అట్లీస్ట్ ఒక బేస్ క్యాంప్ బిల్డ్ చేసుకోండి టాప్ ఆఫ్ ద మౌంటైన్ అచీవ్ చేయడానికి. సో 5 minutes, జస్ట్ 5 minutes మీ బాడీకి టైం ఇవ్వండి. ఫస్ట్ ఆ హెడ్ ఫోన్స్ తీసేయండి రా నాయన. పర్మనెంట్ నాయిస్ ని నీకు సెల్ చేయడానికి సొసైటీ తయారు చేసిన ప్రోడక్టే అది. అది తీసేసి జస్ట్ ఒక 5 minutes లిజన్ టు యువర్ మైండ్. లైఫ్ షుడ్ నాట్ బి అ లూప్. వేకప్, ఆఫీస్, ఈట్, స్లీప్, వేకప్, ఆఫీస్, ఈట్, స్లీప్, వేకప్, ఆఫీస్, ఈట్, స్లీప్. ఒక లూప్ లో ఉండకూడదు. ఆస్క్ యువర్ మైండ్, దానికి ఏం కావాలో అడగండి. Society is not your mother, it's a drug dealer. It's giving you free samples and you're consumer. Escape from that consumerism. బ్లాక్ బర్డ్ అకాడమీకి వచ్చే స్టూడెంట్స్ కి కూడా చాలా మందికి సెల్ఫ్ అవేర్నెస్ ఉండదు. దాని మీద మేము మళ్ళీ క్లాసులు తీసుకొని వాళ్ళకి సెల్ఫ్ అవేర్నెస్ తీసుకొస్తున్నాం. మీ స్ట్రెంగ్స్, వీక్నెస్, ప్యాషన్, గోల్స్ ఇవన్నీ రాసుకొని కొంచెం సెల్ఫ్ అవేర్ అవ్వండి.